హలో అండి, వెల్కమ్ టు Hi. ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ గురించి మనం చాలా ఎక్కువ చర్చ నడుస్తుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత బాగా పతనం అవుతుంది. చాలా అట్రాక్టివ్ ప్రైజెస్కి ఈ ఫ్లాట్స్ అండ్ ప్లాట్స్ దొరుకుతాయని అందరూ భావిస్తున్నారు. ఇంతకీ ఇది ఎంతవరకు నిజము? పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ సెక్టార్ మీద చాలా మంది లక్షల మంది ఆధారపడి ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఈ సెక్టార్ అండ్ ఎంత అట్రాక్టివ్గా ఉండబోతున్న అంశాలు మనం మాట్లాడుకుందాం. ఇవాళ మనతో మాట్లాడేందుకు సుచిరిండియా అధినేత కిరణ్ గారు మనతో ఉన్నారు. హలో సార్, కిరణ్ గారు. Hi. హలో అండి. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ ఈ కోవిడ్ ని? Basically the COVID నేను స్టార్టింగ్ లో ఒక వీడియో రిలీజ్ చేశాను. ఇట్స్ పాసింగ్ క్లౌడ్. అంటే కోవిడ్ అనేది మనం లాక్డౌన్ అనేది ఫిజికల్ లాక్డౌన్ బట్ నాట్ మెంటల్ లాక్డౌన్ అనేది నేను చెప్పాను. అది ఇట్స్ కైండ్ ఆఫ్ ఇట్స్ వి గాట్ అన్ ఆపర్చునిటీ టు రెనోవేట్ అవర్ సెల్ఫ్. అంటే రెనోవేట్ చేసుకొని బయటికి రావడానికి ఒక అవకాశం మనకు నేచర్ ఇచ్చింది. అది దాన్ని వి నీడ్ టు థింక్ లైక్ దట్. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి మొనోటనస్ ను బ్రేక్ చేయాలంటే కంప్లీట్ మీరు ఒక్కళ్ళు లాక్డౌన్ చేసుకుంటే కాదు, ఎంటైర్ ఎన్విరాన్మెంట్ కూడా లాక్డౌన్ సిచ్యువేషన్ లో ఉంది. కాబట్టి మనకు ఆ ప్రెషర్ ఉండదు. అంటే ఒక్కో రోజు మనం వన్ డే ఇంట్లో ఉన్నా కూడా మనకు వచ్చే మొబైల్ కాల్స్ అవి ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ వాటన్నిటిని లేకుండా యూ కెన్ సిట్ రిలాక్స్లీ అండ్ యూ కెన్ థింక్ అండ్ you regenerate your ideas. I mean, you can regenerate yourself and come out with the new ideas. So Exactly. that's how we utilized and company ni complete ga ma vision document no redefine chesukodaniki kanivanడి. Next 10 to 15 years ma road map nu clear chesukodaniki, including the company rebranding exercises plus a new business initiatives nu anniti work out chesam. It has given really a very good opportunity for us. గ్రేట్, దట్స్ రియల్లీ గ్రేట్ సార్. మీరు గతంలో ఎప్పుడు ఐపీఓ ప్లాన్స్ అనుకున్నారు? ఇప్పుడు ఏమన్నా వచ్చే ఆలోచన ఉంటుందా? ఈ విజన్ డాక్యుమెంట్ లో ఏమైనా పెట్టుకున్నారా బై 2025 అట్లాంటి ప్లాన్స్ ఏమన్నా? ఎస్ అండి. అంటే నాట్ ఓన్లీ ఐపీఓ బట్ చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ లోకి వెళ్ళాము. అంటే 25 to 30 మధ్యలో యూ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ అ రియల్ నాలెడ్జ్ డ్రివెన్ ఇన్స్టిట్యూషన్ లాగా. అంటే ఈవెన్ వాట్ యు కాల్ దట్, అంటే గవర్నమెంట్స్ కానీ అంటే వేరే బిగ్ ఆర్గనైజేషన్స్ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా మన కంపెనీ మీద అంటే డిపెండ్ అవ్వాలి అని అంటే మనకు ఉండేటువంటి నాలెడ్జ్ కానీ ఆ ప్రాసెస్ సిస్టమ్ కానీ ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని మీద విజన్ డెవలప్ చేశాం. వన్స్ దట్ ఈస్ దేర్, ఐపీఓ అనుకోండి లేదా మనం వేరే కంపెనీస్ తోటి మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ లోకి మనం వెళ్ళడం కానివ్వండి, చిన్న కంపెనీస్ మనం ఎక్వైర్ చేయడం కానీ అక్రాస్ ద గ్లోబ్, అలాంటివన్నీ కూడా దీంట్లో తీసుకున్నాం. అంటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించేసాం. ఇట్ ఈస్ నాట్ దట్ మనం ఇలా 3 చేస్తున్నాం 10 ప్రాజెక్టులు చేద్దాం అనేది కాదు. బట్ కంప్లీట్లీ డిజైనింగ్ అండ్ కంప్లీట్లీ మాడిఫై చేసాం అనమాట ఇంటర్నల్ విజన్. ఓకే, సో దట్స్ రియల్లీ గ్రేట్ సార్. సో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదాం. చాలా మంది ఇప్పుడు ఆసక్తిగా ఉన్నారు. అంటే బయ్యర్స్ ఎప్పుడు రేట్లు తగ్గాలని, రేట్లు భారీగా పడిపోవాలని ఆలోచిస్తారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. సో ఈ పోస్ట్ కోవిడ్ ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఎస్పెషల్లీ? I'll tell you అండి, ఫస్ట్ థింగ్ దిస్ ఇస్ ఎ హాట్ టాపిక్ ఎవ్రీవేర్. ప్రతి వాళ్ళకి ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ అనేది ప్రతి వాళ్ళు అసోసియేట్ అయి ఉన్నారు. రియల్ ఎస్టేట్ అనేటప్పటికీ దాంట్లో 2-3 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయండి. ఒకటేమో కమర్షియల్ రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్ గా ఉంది. మళ్ళీ కమర్షియల్ లో మళ్ళీ డిఫరెంట్ సెక్టర్స్ వస్తాయి, మళ్ళీ రెసిడెన్షియల్ లో డిఫరెంట్ సెక్టర్స్ వస్తాయి. సో కమర్షియల్ రియల్ ఎస్టేట్ మీద ఇవాళ ఏదైతే కంపెనీస్ అంటే ఏదైతే ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ టెక్నాలజీ సర్వీస్ సెక్టర్ గ్రోత్ కానీ ఏదైనా మాట్లాడుతున్నామో అక్కడ రాగానే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది, ఇంకా ఫ్యూచర్ లో ఇది అలవాటు అయిపోతుందేమో, అవి రకరకాల ఎవరి యాంటిసిపేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ స్పెషల్లీ ఐదర్ ఇట్ ఈస్ వి షుడ్ సే థ్యాంక్స్ ఆర్ వి షుడ్ కర్స్ ద టెక్నాలజీ, ఐ డోంట్ నో. బట్ దీంతో ఏంటంటే ఎవరి ఆలోచనలు వాళ్ళు మధ్యలో అంటే వితౌట్ ఎనీ సర్టిఫికేషన్ ఆర్ టెస్టింగ్ చేయకుండా మార్కెట్ లోకి వెళ్ళిపోతున్నాయి అవి కూడా. సో ఇక్కడ ఏమంటానంటే నేను, ఇట్ ఈస్ ఓన్లీ ఎ పాసింగ్ క్లౌడ్. అంటే ఎక్కడ ఏ ఎకానమీ కానీ ఏది కానీ నెక్స్ట్ 2-3 quarters మాక్సిమం దీని ఇంపాక్ట్ ఉంటుంది తప్ప actually this has given a wonderful chance to the entire globe. ఇది ఒక్క దేశానికి సంబంధించింది కాదండి, ఇది అండ్ ఎంటైర్ గ్లోబ్ సంబంధించింది. సో ప్రతి వాళ్ళు కూడా రీడిఫైన్ చేసుకోకపోతే ఎకానమిక్ గ్రోత్ అవ్వదు. 2000 year లో Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అలాగే అనుకున్నాం. బట్ టెక్నాలజీ ఎంత బ్యూటిఫుల్ గా డెవలప్ అయింది, ఎలా ఉంది అంటే ఒక ఫియర్ అనేది ఆ రోజుల్లో కూడా వచ్చింది, అది ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ సైడ్ లో. బట్ దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యి టెక్నాలజీ డ్రివెన్ ఎకానమీస్ అయిపోతున్నాయి. ఇంకా ఫ్యూచర్ అంతా టెక్నాలజీ డ్రివెన్. అంటే ఇంకా
యాక్చువల్ చెప్పాలంటే ఇప్పటికి మనం ఒక 6 to 7% ఐటీని యూజ్ చేసుకున్నాం, ఓన్లీ 2% 3% బయోటెక్నాలజీని వాడుకున్నాం. సో ఇవి ఇంత స్కోప్ ఉందన్నప్పుడు ఇంత స్కోప్ రియల్ ఎస్టేట్ ఉందని నేను భావిస్తాను. నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు దీంట్లో మనకు రియల్ ఎస్టేట్ లో రేట్లు పడిపోతాయా అనంటే ఎకానమీ మొత్తము ఇంకొక 2 years అంటే 21, 20 టైం మిషన్లోకి వెళ్ళాలి. మనం టైం మిషన్లోకి వెళ్ళి 21, 22, 22, 23, 23, 24లోకి వెళ్ళినప్పుడు ఇది ఇలాగే ఉంటుందా, ఇట్స్ ఓన్లీ 2 months ఎఫెక్ట్ తోటి నెక్స్ట్ 6-7 months ఉంటుందా అనేది కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే ఈ 2 months మాత్రమే మనం లాస్ అయ్యాం తప్ప దీంట్లో ఏముండదు. ఒక్కసారి వ్యాక్సిన్ దానికి మెడిసిన్ వచ్చిందంటే ఈ ఫియర్ కూడా పోతుంది. నౌ వీ నో వాట్ కైండ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ ఇన్ ఫ్యూచర్. నౌ ప్రొయాక్టివ్ మేనేజ్మెంట్ అనేది చాలా వస్తుంది. అండ్ ఇంకోటి మనకు ఇండియా అనేది ఇప్పుడు ఇట్స్ అన్ సెంటర్ టేబుల్కి వచ్చేస్తుంది. అంటే బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ మనము డిసీజెస్ ని ఎలా కంట్రోల్ చేస్తాం అనేది నెంబర్ 1. మనం ఇలాంటిది అంటే అందరూ అనుకున్నారు ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే అసలు డెవలపింగ్ కంట్రీస్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటే డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఎఫెక్ట్ అనే తప్ప డెవలపింగ్ కంట్రీస్ కానీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ అంత ఎఫెక్ట్ కాలేదు అనే దానికి ఇది ఒక బ్యూటిఫుల్ నిదర్శనం ఇది. సో దిస్ ఇస్ ద స్ట్రాంగ్ అంటే మనం కొంచెం అనాలిసిస్ చేయాలి అనేది నేను అంటాను. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు హ్యూమన్ అంటే ఏదైనా హ్యూమన్ కు రిలేటెడ్ మన కంటేజెస్ కానీ ఇవి కానీ ఉన్నప్పుడు అది ఇటు వస్తువులకు కాదు దేనికి వచ్చేది అనేది అన్నప్పుడు దీంట్లో ఇండియా ఈజ్ ఎమ్యూన్ అనేది మనం ఇక్కడ ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇక్కడ పంపించాము. అండ్ వి గాట్ ఎ వండర్ఫుల్ యంగ్ జనరేషన్ మన చేతిలో ఉంది, యూత్ ఉంది, యంగ్ ఇండియా ఇది. సో ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు గవర్నమెంట్ జస్ట్ వాట్ వీ నీడ్ రిక్వైర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్. ఇక్కడ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయడము గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి అంటే ఒకటి ల్యాండ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవి లేకుండా కంఫర్ట్ జోన్ ఇవ్వడము అండ్ గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి కొన్ని షాప్స్ ని ఇచ్చేసి ఇక్కడ ఈ టైంలో రావడం మనకు ఇమీడియట్ గా మన కంట్రీకి లాస్ అయినా లాంగ్ టర్మ్ కనుక చూసుకుంటే వాళ్ళని ఒకసారి ఇన్వైట్ చేయడానికి కనుక అవసరం అయితే అది ఇయర్ బడ్జెట్ లో నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో మనకి ఎఫెక్ట్ పడినా కూడా మనం వాళ్ళన్నింటినీ ఇండియాకి ఇన్వైట్ చేయడం అనేది ఉంటే కనుక రియల్ ఎస్టేట్ డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ మీద రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక్క మ్యాన్హాటన్ లో ఉన్నటువంటి ఆఫీస్ స్పేస్ ఎంత అయితే ఉందో మన ఇండియా ఉన్నంత మొత్తం ఉన్నటువంటి ఆఫీస్ స్పేస్ అంత లేదు. అంటే ఇది ఫ్యాక్ట్ ఇది. సో ఇండియా దాదాపు 50 million square feet కనుక మీరు అక్కడ మ్యాన్హాటన్ లో ఉంటే మన ఇండియా మొత్తంలో ఉన్నది 50 million ఉంది. అండ్ 80% ఆఫ్ అమెరికన్ కంపెనీస్ లో ఇంకా వాళ్ళకి ఇండియా గురించి పూర్తిగా తెలియదు, ఇక్కడ ఎలా చేసుకోవాలో కూడా ఇంకా తెలియదు. అంటే అంత హ్యూజ్ స్కోప్ ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏదో ఎంప్లాయ్మెంట్ ఏదో పోతుంది అదనేది కాదు అక్కడ. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కంఫర్ట్ జోన్. రేపు పొద్దున మళ్ళీ అమెరికాలో ఇలాంటిది వస్తే మేము తట్టుకోలేం కాబట్టి వాళ్ళు ఏది సేఫ్ జోన్ లో మా బిజినెస్ ఆపరేషన్స్ పెడితే బెటర్ ఉంటుంది అనేది ఒక ఇండికేషన్ ఇది. సో ఇది నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే గవర్నమెంట్ కానీ లేదా అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా దీని మీద ఎంఫసైజ్ చేయాలి, మీడియా కూడా దీని మీద ఎంఫసైజ్ చేయాలి. బికాస్ ఇట్ ప్యూర్లీ ఇండియన్ ఎకనామిక్ సంబంధించింది కాబట్టి అనేది నా ఉద్దేశం. ఓకే. సో ప్రైజెస్ ఒకవేళ పడినా పెరిగినా ఇది టెంపరరీ ఫినామినానే కానీ రాబోయే రోజుల్లో చాలా వైడ్ స్కోప్ ఉంది అంటారు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఇంకోటి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ పరేక్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి సో మీ ఇన్వెంటరీ ఏదైనా ఉంటే 20% తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి భవిష్యత్తులో రావచ్చు, సో అందుకు తగ్గట్టు మీరు మెంటల్గా ఫినాన్షియల్గా ప్రిపేర్ అవ్వండి అని ఆయన ఒక వ్యాఖ్య చేయడం చూస్తున్నాం. దాని తర్వాత ఎక్కువ దీని గురించి చర్చ ఎక్కువ అయిపోయింది. సో ఎలా అంటే ప్రైజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టు బి స్పెసిఫిక్ ప్రైజెస్ ఏమన్నా కొద్ది గొప్ప కరెక్ట్ అవ్వచ్చా ఈ టైంలో? అంటే ఇది చాలా స్పెసిఫిక్ ఇదండి. అంటే పరేక్ చెప్పిన దాంట్లో వెబినార్ లో తను ఏమంటాడంటే మీరు డెట్ ట్రాప్ లోకి వెళ్ళకండి, ఎక్కడైతే స్ట్రెస్ ఉంటుందో అక్కడ మీరు ఒక 20% మీరు డెల్యూట్ చేసుకోవడం వల్ల మీ ఇయర్ మీరు బయటకు వస్తారు. అది దాన్ని కూడా మీరు లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టైంలో ఎక్కువ ప్రాఫిట్ కు పోకుండా చేయమన్నాడు. ఇక్కడ ఇదాల్ సబ్జెక్టివ్ ఇదంతా. ఏమంటున్నానంటే నేను ఏ మార్కెట్ లో అది రీజనబుల్ ప్రైస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన తర్వాత అది కాస్ట్ అనేది అక్కడ ఆల్రెడీ ఒక స్టాండర్డ్ దీంట్లోకి వచ్చిన తర్వాత దానికంటే తగ్గించుకొని మీరు స్టాక్ డెల్యూట్ చేసుకున్నా ఇట్స్ సూసైడల్. అది ఇది చేయకపోతే కూడా సూసైడల్. అంటే ఎక్కడైతే మనం లగ్జరీ వైపు వెళ్ళామో దాన్ని నార్మల్ న్యూట్రలైజ్ చేసుకోవడం అనేది. అంటే ఈ మార్కెట్ ఏంటంటే దిస్ ఇస్ అంటే ఏ రకంగా ఆలోచించినా సైకోమాటిక్ గా మీరు దీన్ని దాంట్లో తీసుకుంటే మీకు ఇక్కడ కనపడేది ఏంటంటే ఇక్కడ అబ్నార్మాలిటీ ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల 10,000 పెరిగినప్పుడు ఇంకో 2,000 పెంచేద్దాం అంటే మార్కెట్ ని ఎన్కాష్ చేసుకోవడానికి పోయిన వాళ్ళకు దిస్ ఇస్ ద టైమ్ యూ కాంట్ థింక్ లైక్ దట్. అండ్ బికాస్ ఇట్స్ పబ్లిక్ అంతా ఫ్రీగా బయటకు వచ్చి వాళ్ళు ఏదైనా చేయాలని కోరుకోరు, వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని కోరుకోరు. సో దాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉండి చేసుకోమన్నారు. ఆల్రెడీ ఎకానమీ మార్కెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్క్వేర్ ఫీట్ ఏరియా 3,000 4,000 రూపీస్ ఆల్రెడీ 4,000 5,000 నడుస్తుంది అనుకోండి, వాళ్ళు దే కెనాట్ రిడ్యూస్ ఇట్ బికాస్ దే కెనాట్ సస్టైన్.
మీరు అమ్మేసుకోవడం వల్ల అక్కడికి వచ్చినటువంటి లిక్విడిటీ విల్ గెట్ ఇన్ టు అనదర్ బిగ్ ట్రాప్. మీరు తీసుకోవడం వల్ల నడుస్తుంది తప్ప మీరు దాన్ని కనుక మీరు తీసుకుని వచ్చినప్పుడు స్టీల్ ప్రైసెస్ తగ్గవు, ఇప్పుడు సిమెంట్ ప్రైసెస్ తగ్గవు. నిన్న నితిన్ గడ్కరీ గారు చెప్పారు, ఇప్పటిదాకా మీరు కనుక సిమెంట్ కార్టెల్ గీటెల్ ఇవన్నీ చేసేసి ఈ టైంలో మీరు ఎన్కాష్ చేయాలనుకుంటే నేను ఇంకొక మార్గాన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది అని స్ట్రైట్ అవే రెండు మూడు సార్లు అదే మాటను 2-3 సార్లు అతను చేశాడు. అంటే ఇవన్నీ మార్కెట్ లో తగ్గే సూచనలు కనపడలేదు. ఒక మినిస్టర్ ఆ మాట మాట్లాడుతున్నాడంటే వీటన్నిటి ఇంపాక్ట్ మార్కెట్ లో ఉంటది అనేది. ఇక్కడ తగ్గకుండా మనకు ఏ కాస్ట్ తగ్గుతుందని మనం అనుకుంటాం అంటే బేసిక్ దీంట్లో ఏంటంటే ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో సైంటిఫిక్ అనాలిసిస్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ లోకి వచ్చినప్పటికి సైంటిఫిక్ అనాలిసిస్ ఉండదు. అంటే ఇట్ గోస్ బై జస్ట్ ద పీపుల్, అంటే ఎవరు ఎలా మాట్లాడాలంటే మాట్లాడేది తప్ప దానికి ఒక రీజనింగ్ అనేది ఇచ్చి ఉన్నట్టు ఉండదు. ఎస్, డెఫినెట్ గా మనకు కొంత వెస్ట్ సైడ్ లో హైదరాబాద్ లో కనుక తీసుకుంటే మనకు కొంత వెస్ట్ సైడ్ లో మాత్రమే కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే అక్కడ సూపర్ హైప్, అంటే లాస్ట్ 1.5 year లో 25-30 crores ఉన్న ల్యాండ్ ప్రైజెస్ ఈవెన్ స్క్వేర్ యార్డ్ లకు వెళ్ళిపోయి అది 100 crores అంటే 100 crores దాకా పైన ఎకర్ పోయినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. 2 lakhs దాకా పోయినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. అటువంటి వాటిలో కొంత స్టెబిలిటీ వస్తుంది, కరెక్షన్స్ వస్తాయి. అక్కడ ఉన్నటువంటి దాంట్లో డెవలప్మెంట్ మీద తీసుకున్న వాళ్ళకి కానీ మిగతా కానీ వాళ్ళు రియలిస్టిక్ గా రావాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా అది రిక్వెస్ట్ కావాల్సి. సో మీరు అంటున్నట్టు ప్లాట్స్ లో కరెక్షన్ వస్తుంది కానీ ఫ్లాట్స్ లో కరెక్షన్ వచ్చేందుకు అవకాశం లేదు. దట్ టు ఇఫ్ దే ఆర్ రీజనబుల్. అంటే ఇక్కడ అవుట్స్కట్స్ మన నార్మల్ గా రేట్లు తక్కువ ఉన్నటువంటి నార్మల్ సబ్బబ్ ఏరియాస్ లో పెద్ద తేడా రాదండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 2-3 చేతులు మారి ఉన్నాయి ల్యాండ్స్ అని. అగ్రికల్చర్ ఫార్మర్స్ చేతిలో లేవు. ఇక్కడ మారిన తర్వాత వాళ్ళు డిప్రెసివ్ ప్రైస్ లోకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore తీసుకున్నవాడు 80 lakhs కు ఒక 5 lakhs అటు ఇటు దానికి స్టేబుల్ అవుతుంది. అంతకంటే ఎక్కువ ఉంటే మార్కెట్ ఆగుతుంది తప్ప పడిపోదు. అంటే మనం తెలంగాణ పీక్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ ఈ సైకిల్ ఇటువంటి సేమ్ కోవిడ్ సైకిల్ ను దాదాపు 3 years చూస్తుంది, నాట్ 2 months, 3 years చూస్తుంది. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఏదైతే మనకు ప్రైసెస్ ఉంటాయో అది నెక్స్ట్ 6 months or 7 months స్టేబుల్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఇంకోటి మిడిల్ సెగ్మెంట్ లో ఉన్న వాళ్ళకు ఇక్కడ దీంట్లో ఉండదు. అంటే కేటగిరీ ఏ కేటగిరీ బి అనుకుంటే ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళది కనుక తీసుకుంటే సాయి గారు ఇక్కడ మనకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళకి స్టాండర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఒక గవర్నమెంట్ సెక్టర్ ఉంది, లేదా ఇంకోటి వాళ్ళకి సాలరీస్ పెరగవు తగ్గవు, దీంతో ఎఫెక్ట్ అయ్యేది లేదు. కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ అండ్ ప్రీ కోవిడ్ దేర్ లైఫ్ ఇస్ కామన్. ఫ్యాక్టరీస్, గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అన్ని చోట్లలో కూడా. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న వాటిల్లో కూడా కొన్ని చోట్లలో వాళ్ళ బిజినెస్ అంటే ఇప్పుడు గ్రోసరీ షాప్స్ ఉన్నాయి, వీటిలో చేసే వాళ్ళకి కూడా పెద్ద ఇన్కమ్ పెరిగేది తగ్గేది అంటే పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. మాక్సిమం ఒక 10% ఉంటుందేమో. అంటే మనం లగ్జరీ ఉన్నప్పుడు ఒక నెలలో ఎక్కువ తింటాము, ఒక నెలలో తక్కువ ఉన్నటువంటి కొన్ని లగ్జరీ ఐటమ్స్ తగ్గించుకుంటాం మనం. సో అది ఉంటుంది. ఎక్కడ వస్తుంది అంటే మనకి సాఫ్ట్వేర్ ఇండియన్ మార్కెట్ లో ఉన్నటువంటి టోటల్ ఎంప్లాయ్మెంట్ లో సాఫ్ట్వేర్ సైడ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది? నాట్ ఈవెన్ 8% or 7%. దాంట్లో ఉద్యోగాలు పొడగొట్టుకునేది ఎంతమంది? మళ్ళీ 2% or 3% అందులో దాంట్లో కూడా. అది కూడా మనం అవసరానికంటే ఎక్కువగా రియాక్ట్ అయిపోతున్నాం అనేది ఉంది. డెఫినెట్ గా దీని ఇంపాక్ట్ ఉంటుంది. అందరూ కాస్ట్ డౌన్ ఉంటుంది మనకి. అంటే సాఫ్ట్వేర్ ఒకటే కాకుండా హాస్పిటాలిటీ సెక్టర్ ఉంది, ఇంకోటి కొన్ని చోట్లలో మన కమర్షియల్ రియల్ ఎస్టేట్ వీటన్నిటిలో ఉంటుంది. బట్ ఇండియా మనం చూసాం, మనకు బాంబేలో జరిగినటువంటి దీంట్లో కూడా ఎంత ఫాస్ట్ గా బౌన్స్ బ్యాక్ అయింది, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్ గా బౌన్స్ బ్యాక్ అయిందని చూస్తే ఇండియా విల్ బౌన్స్ బ్యాక్ వెరీ వెరీ ఫాస్ట్. ఒక్కసారి మీరు లాక్డౌన్ తీసేసిన తర్వాత మనకు మెడిసిన్ అంటే వ్యాక్సిన్ కాకపోయినా దీనికి కంట్రోలబుల్ క్యూరబుల్ ఏదన్నా కొంచెం వచ్చిందని తెలిసిన తర్వాత కూడా, అంటే వ్యాక్సిన్ అనే దాని మీద మీరు చేస్తున్నారు. వ్యాక్సిన్ రావడానికి 1 year పట్టవచ్చు, బట్ క్యూరింగ్ అనే దానికి మెడిసిన్ అనేది మనకి రావచ్చు దానికి. సో అది ఒక నెక్స్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు వరల్డ్ మొత్తం దాని మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి హూ ఇస్ గోయింగ్ టు ద ఫస్ట్ ట్యాప్ ఇట్ అనేది ఒక 1 month లోపల దానికి సంబంధించిన అట్లీస్ట్ కొంత డెప్త్ మొన్నటి వరకు ప్లాస్మా థెరపీ అని వచ్చారు, ఇంకోటి అలా డెఫినెట్ ఏదో వస్తుందండి 1 month లో. ఇట్స్ న్యాచురల్. అంటే ఇంత పెద్ద సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయిన దాంట్లో ఎంత పెద్ద ఛాలెంజింగ్ కాదు. బట్ దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎంత ఇంపాక్ట్ ఉన్నా కూడా బౌన్స్ బ్యాక్ అవుతాయి. దాంట్లో ఇప్పుడు మనం ఒక లాస్ట్ 3-4 days లోనే గవర్నమెంట్ చూసాం. నేను డీజీ స్పెషల్ గా చెప్పాడు కన్స్ట్రక్షన్ కానీ ఇది కానీ వాటన్నిటికి వదిలేండి. అంటే ఎవ్రీబడి ఈస్ అండర్స్టాండింగ్ ద బిజినెస్ నౌ. ఇంతకుముందు పోలీసు ఉండకపోయేది. నేను డీజీ కాన్ఫరెన్స్ లో ఈ టోల్డ్ వెరీ క్లియర్లీ టోల్డ్ డోంట్ స్టాప్ ఎనీథింగ్, ఎనీ కమర్షియల్ కన్స్ట్రక్షన్ వెహికల్స్ దీని మీరు వేటికి ఆపకండి అని అన్నాడు. జిహెచ్ఎండి నుంచి కాల్ చేసి అడుగుతున్నారు మీరు ఎన్ని సైట్లు స్టార్ట్ చేస్తున్నారో చెప్పండి అని. అండ్ దే వాంటెడ్ టు సీ దట్ దిస్ మైగ్రేటెడ్ లేబర్ షుడ్ నాట్ మూవ్ ఫ్రమ్ సిటీ. అది మళ్ళీ ఎకానమీ పడుతుంది అనేది. అంటే ప్రతి వాళ్ళకి ఎకనామిక్స్ అర్థమవుతున్నాయి. ఎకనామిక్స్ అని అంటారు, ఇవన్నీ కూడా అందరికి అర్థమవుతున్నాయి వీటన్నిటిని కూడా. ఓకే. ఇంకొకటి ఇప్పుడు హైదరాబాద్ గురించి మీరు చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్? ఎందుకంటే హైదరాబాద్ లో మనకి మంచి బూమింగ్ ఎకానమీ ఉంది, వరల్డ్ ఫేమస్ కంపెనీస్ అన్ని ఇక్కడికి వచ్చి ఉన్నాయి. సో ఇక్కడ బాగా డిమాండ్ ఉంది.
సో ఏపీలో కొద్దిగా చూసుకున్నట్టయితే ఇంకా అలాంటి సెటిల్ డౌన్ అయిన పరిస్థితి కనిపించట్లేదు. సో ఇంపాక్ట్ అక్కడ కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? డెఫినెట్ గా అండి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఆల్, హైదరాబాద్ ఈస్ అ మెచ్యూర్డ్ మార్కెట్. ఇక్కడ మనకు ఇక్కడ పెద్ద ఇట్స్ లైక్ ఎనీ అదర్ సిటీ ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ అంతా కూడా చాలా ఫాస్ట్ గా మనం రియాక్ట్ అయినారు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు లాక్డౌన్ అనేది. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒకటి మనకు కొన్ని వచ్చినటువంటి ఒక చిన్న మిస్టేక్, పాపం తెలుసో తెలియకుండా వాళ్ళు చేసిన మిస్టేక్ తోటి మనకు వచ్చిందే తప్ప అది ఐడెంటిఫై అయింది ఇక్కడ. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అనేది, అంటే ఇట్స్ జనరలైజ్ కమ్యూనిటీ, అంటే ఇన్స్ప్రెడ్ లేదు. అంటే అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్ వల్ల మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను రిలీజ్ చేస్తున్న దాంట్లో చూస్తే ఓన్లీ 6 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ 6 డిస్ట్రిక్ట్ కూడా ఓన్లీ కొన్ని పాకెట్స్ ఉన్నాయి అంతే. నౌ వి నో వేర్ టు కంట్రోల్. సో అలా మనకు ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాస్ అన్ని కూడా, అంటే మున్సిపల్ యాక్ట్ దగ్గర నుంచి అన్ని కూడా ఇన్ ప్లేస్ లో ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కు ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టర్ లో ఇరిగేషన్ లాస్ట్ 3-4 ఇయర్స్ మనకు వాళ్ళు పెట్టిన దాంట్లో ఈ ఇయర్ మనకు ఆల్మోస్ట్ 33% ఎక్సెస్ రికార్డ్ అయింది. అంటే ఎక్కడ చూసినా ప్యాడీ గిడి అవన్నీ మనకు కనపడుతున్నాయి మంచి చక్కగా. అంటే దాట్ బ్యూటీ. అంటే మనకున్నటువంటి ఇదేంటంటే గవర్నమెంట్ నీడ్ నాట్ టు స్పెండ్ టూ మచ్ ఆఫ్ మనీ ఓవర్ హియర్. అండ్ మెచ్యూర్డ్ గవర్నమెంట్, మెచ్యూర్డ్ స్టేట్ హైదరాబాద్ కాబట్టి అదొక దాన్ని సస్టైన్ పోగలుగుతుంది. ఆంధ్రాకి వచ్చేటప్పటికి మనకు మేజర్ గా మనకు కనపడేది ఏంటంటే అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. అంటే అమరావతి ఇక్కడ ఉందా అక్కడ ఉందా, దానికి సంబంధించింది వాళ్ళు వెళ్ళాలని కోర్టులో ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ దీంట్లో ఉంది. ఇక్కడ ఇటువంటి మార్కెట్ లో, అంటే మెచ్యూర్డ్ హైదరాబాద్ లాంటి చోట్లనే ఇవన్నీ మనకు కావాలని కోరుకుంటున్నప్పుడు మనకు అక్కడికి అంత ఫాస్ట్ గా ఎవరు వచ్చి ఉండగలుగుతారు? అక్కడ ఉన్నటువంటి ఇంకా పాలసీస్ లో మనకి ఇంకొంత క్లారిటీ రావాలి, గవర్నమెంట్ లో ఐడియాలజీలో కూడా కొంత క్లారిటీ రావాలి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ కాలేదు. అక్కడ ఇంకా కావాల్సినటువంటి వాడుకల్ దట్ ఎకనామీ అనేది ఇంకా వాళ్ళ చేతిలో లేదు. అంటే దేనికన్నా స్పెండ్ చేయడానికి కూడా డేర్ గా తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లో లేదు. సెంట్రల్ గవర్నమెంట్ వాడి మీద డిపెండ్ అయ్యే స్టేట్లలో ఫస్ట్ లైన్ లో ఉన్నటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అక్కడ, బికాస్ డెఫిసిట్ బడ్జెట్ లో ఉంది. అలాంటి డెఫిసిట్ బడ్జెట్ లో ఈ రోజున్న పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు ఇవ్వగలుగుతుంది అనేది మనకు చాలా కష్టం అది. అంటే ఇట్స్ గోన్ టు టేక్ లిటిల్ టైం. ఒక 1 year అయినా పడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలంటే. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, క్లారిటీ లేకుండా, అంటే ఇప్పుడు అక్కడ అమరావతి ఉంది, ఇక్కడ అమరావతి లేదు, వైజాగ్ ఉంది అని అక్కడ చెప్పగలగాలి. ఇండస్ట్రియల్ పాలసీ మీద క్లారిటీ తేవాలి. సో ఇవన్నీ డెఫినెట్ గా అక్కడ కూడా వస్తుంది. బట్ ఈ ఫాస్ట్ రేస్ లో ఇప్పుడున్నటువంటి పోస్ట్ కోవిడ్ ఫాస్ట్ రేస్, ఇప్పుడు కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ అనే దాంట్లో వస్తుందండి. అండ్ ఐ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా అడ్వాంటేజ్ ఇది, డెఫినెట్ గా ఇండియా అడ్వాంటేజ్. ద స్టేట్స్ విచ్ ఆర్ అంటే ప్రయారిటీలో ఉన్నటువంటి సెక్టర్ లో 3rd లో 4th లో ఉన్నటువంటి ఫార్మా, నౌ ఇట్ విల్ స్కేల్ ఇట్ అప్ టు 1st and 2nd లోకి వస్తుంది ఫార్మా. బికాస్ గ్లోబల్ గా కూడా వాళ్ళు ఎక్స్ట్రా మెడిసిన్స్ పెట్టుకోవాలి, దీనికి సంబంధించింది కంటేజియస్ కు సంబంధించిన వాటిల్లో ఉండాలి అనేది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రియలైజ్ అయినారు. సో దాంట్లో బడ్జెట్ అలొకేషన్స్ లో చూడండి, ఈ ఇయర్ లో డెఫినెట్ గా దాంట్లో ఉన్నటువంటి వాటిలో డెఫినెట్ గా మనకు కనపడతాయి అవన్నీ కూడా. సో ఇది అంటే డెఫినెట్ గా ఆంధ్ర ఈజ్ నాట్ ఎన్ అడ్వాంటేజ్ స్టేజ్, వాట్ ఐ బిలీవ్. ఓకే. అండ్ ఫైనల్ గా ఈ అటు ఏపీ నుంచి కానీ, తెలంగాణ కానీ, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, అంటే ఈ సెక్టర్ రివైవ్ కావడానికి, ఎందుకంటే మీదంతా సర్వీస్ ఓరియంటెడ్, అంటే మీరు ఎక్కువ లేబర్ ఇంటెన్సిఫైడ్ ఇండస్ట్రీ మీద. ఈ లేబర్ ఒకసారి కరోనా తర్వాత పోస్ట్ కరోనా ఏమైనా మళ్ళీ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోవడానికి కూడా వెనకాడకపోవచ్చు ప్రస్తుతం ఉన్న సినారియోలో. సో ఆ లేబర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మీ బిజినెస్ని మళ్ళీ పూర్తి స్థాయిలో ఫాస్ట్ పేస్లోకి చేయాలంటే చాలా ఎఫర్ట్ మీరు పెట్టాల్సి వస్తుంది. ఈ టైంలో మీ ఒక్కరు ఇండివిజువల్గా ఎఫర్ట్ అది ఏ స్థాయిలో సరిపోతుందో నాకు తెలియదు కానీ, బట్ ఎక్స్టర్నల్ సపోర్ట్ మీకు ఎలాంటి అవసరం ఉంటుంది? అంటే యు మీన్ టు సే లిక్విడిటీ ఆస్పెక్ట్ లోనండి? మేబీ లిక్విడిటీ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇంకా ఏదన్నా లేబర్ ఓరియంటెడ్ లాస్ కొద్దిగా దాన్ని రిలీఫ్ చేయడంలో కావచ్చు. ఇక్కడ ద 2-3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నౌ ఐ థింక్ వాళ్ళకి మనకు వస్తున్నటువంటి ఫీల్ ఫ్యాక్టర్స్ కనుక చూసుకుంటే, ఈవెన్ సెంట్రల్ మినిస్టర్స్ కంటిన్యూస్ గా పురి కానివ్వండి, నితిన్ గడ్కరీ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా కంటిన్యూస్ గా దేవర్ చాలా ప్రొయాక్టివ్ గా, అంటే ఒక అడ్మినిస్ట్రేటర్స్ లాగా వాళ్ళు వెబినార్స్ లో పార్టిసిపేట్ చేయడము, వాళ్ళంతా ఫీడ్బ్యాక్ తీసుకోవడము, అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా కంప్లీట్ గా తీసుకోవడము. ఈవెన్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, రీసెంట్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నన్ను కూడా వాళ్ళు అసలు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటే బాగుంటుంది, ఎలా అనుకుంటున్నారు, ఎలా నార్మల్సీకి తీసుకురావచ్చు అనేది ఆలోచిస్తున్నారు. అంటే దిస్ ఇస్ అన్ అమేజింగ్ ద డిఫరెన్స్ వాట్ ఐమ్ ఫైండింగ్ ఇట్ ఫ్రమ్ ద పాస్ట్ టు దిస్ అండి, నిజంగా చెప్పాలంటే. సో ఇక్కడ
నేనేమంటానంటే ఫస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని మనం రియల్ ఎస్టేట్ సెక్టర్ లో తీసుకుంటే రెరాలో కొంత రిలాక్సేషన్ రావాలి, జిఎస్టీలో కొంత ఫ్లెక్సిబిలిటీ రావాలి. జిఎస్టీని ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినట్టు గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఇప్పుడు మనం చైనా లాంటి స్టేట్లలో కంట్రీస్ లో చూస్తే మనం గోస్ట్ సిటీస్ కట్టినటువంటి ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఎక్కడ ఎకానమీ డెవలప్ అవ్వాలన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనీ పంపిణీ చేయడం వల్ల అది పనికొచ్చినా రాకపోయినా ఎకానమీ నిలబడుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనేది మనకు తెలుసు. ఇది ఇన్ఫ్లేషన్ కాదు డిప్రెషన్ అనుకున్నప్పుడు మనం డిప్రెషన్ నుంచి ఇన్ఫ్లేషన్ నుంచి మళ్ళీ అప్స్కేల్ అవ్వాలంటే ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి ఇక్కడ. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏం చూడాలంటే కొంత మనకు వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్స్ ఏదైతే వాళ్ళని క్రాస్ చెక్ చేసిన తర్వాత ఎఫ్ఆర్బిఎం లో ఉన్నటువంటి చేంజెస్ చేయడం కానీ, బ్యాంకులలో లిక్విడిటీని పెట్టడం కానీ, జిఎస్టీ వాళ్ళలో కొంత దీంట్లో తీసుకురావడం కానీ, రెరా లాంటి చట్టాలలో కొంత ఇచ్చడం కానీ, ఇప్పుడు మనం అందరి ముందు వచ్చినటువంటి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఇది ఇంటర్ స్టేట్ కు సంబంధించినటువంటి ఎకనామిక్ దీన్ని కంట్రోల్ చేస్తుందని. అంటే మైగ్రేటెడ్ లేబర్ కానీ, మైగ్రేటెడ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టాఫ్ కానీ ఒక కంట్రీలో ఉన్న వాళ్ళు ఇంకో కంట్రీలోకి వచ్చి ఎలా ఉన్నారు అనేది, అంటే గ్లోబల్ వసుదైక కుటుంబం అని ఏదైతే మనం ఇంతకుముందు అనుకున్నామో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. అది కేరళ సీఎం ఒక మంచి బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను వలస కార్మికులను నాకు గస్ట్ కార్మికులు అంటాను అనేది. మా అతిథులు వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మా ఆతిథ్యం స్వీకరించాలి, వాళ్ళంతా ఉండాలి. బికాస్ హీ రియలైజ్ దట్ దే ఆర్ ద వన్ ఆఫ్ ది ఎకనామిక్ సంబంధించింది. హైదరాబాద్ లో తీసుకుంటే సమ్ లాక్స్ ఆఫ్ మైగ్రేటెడ్ లేబర్ ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ ఒకటే కాదండి, ఎంటైర్ అక్రాస్ ద ఇండస్ట్రీ. మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో తీసుకున్నా, లేకపోతే సర్వీస్ సెక్టర్ లో కానీ, లేదా ఇంకొక ట్రాన్స్పోర్ట్ లాంటి ఎలాంటి సెక్టర్లో తీసుకున్నా కూడా, రియల్ ఎస్టేట్ లో తీసుకున్నా కూడా ఈ మైగ్రేటెడ్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వచ్చినటువంటి మా వాళ్ళది చాలా ఇంపాక్ట్ ఉంది. దీనికి ఒక ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్ గవర్నమెంట్ తరఫున కానీ, ప్రైవేట్ సెక్టర్ లో కూడా కొన్ని చేంజెస్ అనేది తీసుకురావాల్సింది ఉంది. అంటే ఇలాంటిది వచ్చినప్పుడు వాళ్ళకి ఫియర్ ఫ్యాక్టర్ లేకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఫాస్ట్ గా ఉంది. లేకపోతే ఇప్పుడు నేను అనేది 9 months కూడా ఎందుకు పడుతుంది అంటే, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆర్ దిస్: లిక్విడిటీ అవైలబిలిటీ ఉండి, మెటీరియల్ అవైలబిలిటీ ఉండి, గవర్నమెంట్ కనుక మనకు ఆ కంఫర్ట్ జోన్ అంటే కొద్దిగా మరీ ఇప్పటిదాకా చూసినటువంటి వ్యాపారస్తులను ఒక దొంగల్లాగా చూసేది, ఒక క్రిమినల్స్ లాగా చూసేది కాకుండా, వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సొసైటీ, వాళ్ళు కూడా ఎకానమీకి వాళ్ళు కూడా తోడందిస్తున్నారు అనేలా కనుక తీసుకుంటే, డెఫినెట్ గా స్మాల్ అండ్ మీడియం సెక్టర్ ను మనం సపోర్ట్ చేయడానికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటని ఒక ఫ్రీ హ్యాండ్ అండ్ ఫ్రీ హ్యాండ్ హోల్డింగ్ కనుక జరిగిందంటే మటుకు డెఫినెట్ ఉంటుంది. ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారండి ఎవరైనా ఫారిన్ కంట్రీస్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, సింగిల్ విండో సిస్టమ్ ఆఫ్ క్లియరెన్స్ అండ్ టాక్సేషన్ సిస్టమ్, ఈ మూడే చూస్తారండి ఎవరైనా కూడా. ఇంటర్నల్ గా చూస్తే వాళ్ళు ఏం చూస్తారు, మాకు కొంత ధైర్యం రావాలి అంతే. ఇక్కడ ఏముంది, ఇక్కడ ధైర్యం ఒకటే, ఇక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది ఒకటే జరగాలి. తర్వాత ఏం జరుగుతుంది అనేది కాదు. ఫస్ట్ మీరు గో అహెడ్, వీఆర్ దేర్ ఫర్ యూ అని గవర్నమెంట్ కనుక అంతే. గవర్నమెంట్ అదే ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్స్ కానీ, సీనియర్ బ్యూరోక్రాట్స్ కానీ, దే షుడ్ కమ్ అవుట్ ఓపెన్లీ. మొన్న ఎలా అయితే మనం ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ ఎంత కోఆర్డినేషన్ తోటి ఎంత చక్కగా దాన్ని చేశారు. అండ్ ఇట్స్ అన్ అమేజింగ్ ఫ్యాక్టర్. ఇండియా, we must feel proud of our governments, both the central and state governments, that they acted very well this point of time. అంటే ఒక చాలా 5%, 10% అది ఎక్కడైనా ఉంటుంది, బట్ అది మేజర్ గా పాయింట్ ఫింగర్ పెట్టి చూపించుకునేంత ఘోరంగానైతే మన ఇండియన్ గవర్నమెంట్స్ ఎక్కడ దాన్ని కాలేదు, ఎక్కడ ఫెయిల్ కాలేదు. సో ఈవెన్ ద ప్రైవేట్ సెక్టర్ ఆల్సో రియాక్టెడ్ వెల్. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, వీఆర్ దేర్ ఫర్ యూ అంటే ఒక సోషల్ కాన్షియస్నెస్ అనేది అయితే చాలా బాగా వచ్చింది. ఎవరికి తోచినట్టుగా వాళ్ళైతే ఒక సోషల్ యాక్టివిస్ట్ అయ్యారు. సో ఇదే ఫ్యాక్టర్ మనకు కావాల్సింది ఏంటంటే, ఆ సోషల్ ఫ్యాక్టర్ ఏదైతే వచ్చిందో ఇది కూడా సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ లో కానీ, బ్యూరోక్రాట్స్ లో కానీ అది వస్తే వాళ్ళు కూడా దాన్ని రకమైనటువంటి ప్రెస్సింగ్ అండ్ స్ట్రెస్ చేసే సిస్టమ్ నుంచి ఇంకొక 1 year వదిలేస్తే బౌన్స్ బ్యాక్ లైక్ ఎనీథింగ్. ఇంత ముందు ఉన్న ఎకానమీని మనం 2 times మనం అచీవ్ కావచ్చు. గ్రేట్. సో చాలా పాజిటివ్నెస్ మీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 1 month బాగా రీఛార్జ్ అయినట్టున్నారు. ఇంకొక ఫైనల్ గా 1 question కొద్దిగా క్రిస్ప్ గా. సో చైనా మీద కొద్దిగా చాలా మందికి ఈ గ్రెడ్జ్ అని అనుకోవచ్చు, లేదంటే కొద్దిగా నెగిటివ్ సైడ్ లో చైనాని చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ చైనాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న కంపెనీ, లేకుంటే ఆల్రెడీ చైనాతో సత్సంబంధాలు ఉన్న కంపెనీస్ వాటి నుంచి బయటకు వచ్చి మన ఎమర్జింగ్ ఎకానమీస్ వైపు దృష్టి పెడుతున్నారు. సో ఇది గనక కొన్ని కంపెనీస్ గనక మన ఇండియాలో అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక 1% కానీ, లేకుంటే 1/4% మన దగ్గరకు వచ్చినా కూడా చాలా స్పొరాడికల్ గ్రోత్ మన దగ్గర ఉండొచ్చు. అది పరోక్షంగా రియల్ ఎస్టేట్ ఏమైనా దోహదపడుతుందా? డెఫినెట్ గా అండి. అంటే ఇక్కడ మన రియల్ ఎస్టేట్ ఈజ్ నథింగ్ బట్ క్యాస్కేడ్ అండి. అది అంటే ఒక్క దాని ఇంపాక్ట్ అందరూ బాగుంటే మేము బాగుంటామండి. ఎవరు బాగాలేకపోయినా, ఇప్పుడు మన మార్కెట్ లో ఉన్నటువంటి 10 సెక్టర్స్ బాగున్నాయంటే మేము 11వ సెక్టర్ అండి మాది. సో
ఇక్కడ ఆ సమస్య రానే రాదు సాయి గారు. ఇక్కడ ఏది వచ్చినా, ఇండియాకి ఏది వచ్చినా కూడా డైరెక్ట్ గా దాన్ని మేము అంటే చాలా సంతోషపడే వాళ్ళలో ఏంటంటే ఆ సెక్టర్ వాళ్ళు కాదు, మేము పడుతుంటాం. బికాస్ దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, అండ్ దాంతో ఆ ఏరియా అంటే ఎక్కడెక్కడ ఉంటుందో డైరెక్ట్ గా అక్కడ ఇంపాక్ట్ ఉంటుంది, ఓవరాల్ గా గ్రోత్ మీద ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఉంటుంది. దీనికి ఒక సపరేట్ మినిస్ట్రీ లాగా పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ లో. వాళ్ళకి కంఫర్ట్ జోన్ కనుక ఇచ్చినారంటే మటుకు అది డెఫినెట్ గా చైనా ఇస్ అ థ్రెట్ టు ద వరల్డ్ అనేది ప్రతి వాడికి తెలుసు అండి. అంటే ఏ రోజైనా కూడా నమ్మగలిగిన వరల్డ్ అంటే ఏం చూస్తుందంటే, స్పెషల్లీ కార్పొరేట్ సెక్టర్ ఏం చూస్తుందంటే ట్రస్ట్, నమ్మకం కావాలి. ఎందుకంటే పబ్లిక్ మనీతో పెడుతుంటారు కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఇన్ ద సిస్టమ్స్, కాంప్లైన్సెస్ అండ్ సపోర్ట్ సిస్టమ్, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్. ఇవాళ కాదు వాళ్ళు చూసుకోవాల్సింది, లాంగ్ టర్మ్ చూస్తారు, 10 years, 15 years, 20 years, బికాస్ వాళ్ళ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంత ఉంటుంది కాబట్టి. సో అటువంటి దాంట్లో ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్ ఎవరు అనేది ఇప్పుడు మనం చూపించగలిగాం ప్రపంచానికి. చాలా ఇంపార్టెంట్ మేజర్ కంట్రీస్ అన్నిటికీ చూపించగలిగాం. ఇంటర్నల్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉందని చూపించగలిగాం, ఎక్స్టర్నల్ గా మనం ఎలా నమ్మదగిన వాళ్ళం అనేది మనం చూపించగలిగాం. సో ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ గవర్నెన్స్ కూడా చూపించగలిగాం. అండ్ డెఫినెట్ గా దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇది ఎన్కాష్ చేసుకోకపోతే ఒక చారిత్రక తప్పిదం అవుతుంది. మనం ఎప్పుడైతే ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏదైతే కొన్ని తప్పిదాలు చేశామో, అలాంటి తప్పిదాలు ఇప్పుడు మనం చేయడానికి మనం రిస్క్ తీసుకోకూడదు. డెఫినెట్ గా దీని ఇంపాక్ట్ అనేది ఇండియన్ రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది. అండ్ స్పెషల్లీ హైదరాబాద్ చాలా ఫ్రెండ్లీ పాలసీస్ తోటి, ప్లస్ చాలా అగ్రెసివ్ గా ఉండే గవర్నమెంట్, అంటే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యే గవర్నమెంట్ లాగా ఉంది. కాబట్టి మనం దీన్ని కూడా ఇచ్చేసుకోవచ్చు అండి, మన పాజిటివ్ ఫ్యాక్టర్ కింద తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, స్పెండింగ్ యువర్ టైం. చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కిరణ్ గారు చెప్తుంది ఏంటంటే, సో ఇది ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిదే. ఇది కూడా మేబీ ఒక 1 or 2 months కానీ, ఒక 3-4 months కానీ వెళ్ళిపోవచ్చు. సో మనకి ఇంకా చాలా బూమింగ్ అయ్యేందుకు చాలా అవకాశాలు మార్కెట్స్ లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ గా మనం ఒక మంచి స్వీట్ స్పాట్ లో ఉన్నాము. ఈ టైంని మనం ఎన్కాష్ చేసుకుంటే మరింత గ్రోత్ మనకు వస్తుంది. లైక్ రియల్ ఎస్టేట్ ఒకటే కాదు, దాని మీద ఆధారపడిన అనేక రంగాలు కూడా మరింత మెరుగ్గా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది అనేది కిరణ్ గారి మాట. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.